క్రీడల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఖేల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో పతకాల పంట పండించిన మను బాకర్కు ఖేల్ రత్న వరించింది. ఆమెతో పాటు మరో ముగ్గురిని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది మోదీ సర్కార్. ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేష్, హాకీ స్టార్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ కు అవార్డులను ప్రకటించింది ప్రభుత్వం. జనవరి 17వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. ఖేల్ రత్న సాధించిన ఆటగాళ్లు గొప్ప ఘనతలు సాధించడంతోనే అవార్డుకు ఎంపికయ్యారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన అథ్లెట్ గా మను బాకర్ నిలిచింది. పర్సనల్ ఈవెంట్ తో పాటు మిక్స్డ్ డబుల్స్ లో ఆమె కాంస్య పతకాలు కొల్లగొట్టింది. ఫస్ట్ లిస్ట్ లో ఆమె పేరు రాలేదు, కానీ తాజా జాబితాలో ఆమె పేరును చేర్చారు. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచి రికార్డు క్రియేట్ చేసిన గుకేష్ ను ఖేల్ రత్న వరించింది. ఒలింపిక్స్ లో హాకీలో వరుసగా సెకండ్ మెడల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కూడా పురస్కారానికి ఎంపికయ్యాడు. పారా ఒలింపిక్స్ లో హై జంప్ కేటగిరీలో గోల్డ్ మెడల్ కొట్టిన ప్రవీణ్ కూడా ఈ గౌరవాన్ని అందుకున్నాడు. ఇక 32 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు ప్రకటించింది కేంద్రం. అయితే అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతున్న ఒక తెలుగు అమ్మాయికి మాత్రం మొండి చేయి ఎదురైంది. ఈసారైనా ఖేల్ రత్న వస్తుందని అనుకుంటే ప్రముఖ ఆర్చర్ తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖకు మరోసారి అన్యాయం జరిగింది. 4 సంవత్సరాలుగా ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఆమెకు అవార్డు దక్కలేదు. ఈ సంవత్సరం కూడా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమె పేరు ప్రతిపాదించలేదు. గతేడాది ఏషియన్ గేమ్స్ లో 3 బంగారు పతకాలను సాధించిన ఏకైక క్రీడాకారిణి జ్యోతి సురేఖకు మాత్రం అవార్డు ప్రకటించలేదు. ఇప్పటి వరకు 62 అంతర్జాతీయ మెడల్స్ సాధించిన ఈ తెలుగు అమ్మాయి పేరు తాజాగా ప్రకటించిన అవార్డు లిస్ట్ లో లేకపోవడంపై క్రీడాభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత 14 ఏళ్లుగా ఆర్చరీలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ 62 పతకాలు సాధించానని ఇటీవలే జ్యోతి సురేఖ క్రీడల మంత్రికి రాసిన లేఖలో పేర్కొంది. ఆసియా క్రీడల్లో 5 బంగారు పతకాలు గెలిచానని, వరల్డ్ ఛాంపియన్షిప్ లో 8 పతకాలు సాధించానని గుర్తు చేసింది. ఈ ఏడాది కాంపౌండ్ విభాగంలో 2వ ర్యాంకు కూడా సాధించానని ప్రస్తావించింది. గత కొన్నేళ్లుగా ఖేల్ రత్న అవార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నానని, నిబంధనల ప్రకారం అత్యధిక పాయింట్లు కలిగి ఉన్నప్పటికీ తుది జాబితాలో తన పేరు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ వీటినేవి కేంద్రం పట్టించుకోనట్లే కనిపించింది. మరోవైపు జ్యోతి సురేఖకు పురస్కారం రాకపోవడం వెనుక కారణాలను తెలుసుకుని న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఆర్చరీ అభిమానులు.